మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అమెరికా పర్యటనలో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వంతో కాగ్నిజెంట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్కు విస్తరణకు శ్రీకారం చుట్టారు. విదేశీ పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రేవంత్ రెడ్డి అండ్ టీంకి సాదర స్వాగతం పలికాయి కాంగ్రెస్ శ్రేణులు, ప్రభుత్వ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. 10 రోజుల పాటు విదేశీ పర్యటన చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ 10 రోజుల పాటు విదేశీ పర్యటన చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 10 రోజుల పాటు 50కి పైగా కూడా బిజినెస్ మీటింగ్స్తో పాటు 19 సంస్థలతో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కుదుర్చుకున్నారు. దాదాపు 31,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. దాంతోపాటు మరొకవైపు 30,000కు పైగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ 10 రోజుల పర్యటన తర్వాత కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా శ్రీధర్ బాబుకి, ఇద్దరికి కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా భారీ కటౌట్లు, అదేవిధంగా ఈ 10 రోజుల పాటు చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశంలో కంపెనీలకు సంబంధించి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి కటౌట్లు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పెద్ద ఎత్తున వెలిసాయి. వారికంతా కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయటికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా అభివాదం చేయడం జరిగింది. దాంతోపాటు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ 10 రోజుల పర్యటన అటు యుఎస్ కానీ ఇటు సౌత్ కొరియాకు సంబంధించినటువంటి పర్యటన విజయవంతమైంది. పెద్ద ఎత్తున దాదాపు 31,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒప్పందాలతో దాదాపు వేలకు ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు, అవకాశాలు వస్తాయంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు భారీ ర్యాలీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కానీ శ్రీధర్ బాబు కానీ హైదరాబాద్ పయనమయ్యారు. మరి కాసేపట్లోనే వారు నివాసానికి కూడా చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి కొత్త క్యాంపస్కి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 15,000కు పైగా కూడా కొత్త క్యాంపస్ ప్రారంభమైతే 15,000కు పైగా కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దాంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రాబోతున్నాయి అంటూ కూడా ఐటీ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా విదేశీకి సంబంధించినటువంటి విదేశీ పర్యటనలో ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎప్పుడు రాలేదు. ఇదే మొదటిసారి అనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అమెరికాకి కొత్తగా పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అనేటటువంటి అంశాన్ని కూడా ఒకవైపు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో
తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీకి ఒక మోడల్ అవుతుంది, ప్రపంచంలోనే ఒక పేరొందికన్నటువంటి రాష్ట్రం ఐటీగా ఒక పేరొందుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ 10 రోజుల పాటు విదేశీ పర్యటన అత్యంత విజయవంతమైంది అనేటటువంటి అంశాన్ని మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్. అయితే నాగేంద్ర, ముఖ్యంగా యువ ముఖ్యమంత్రి అలాగే చాలా జీలున్న ముఖ్యమంత్రి ఎక్కడా కూడా విరామం తీసుకోకుండా పర్యటన ముగిసిన వెంటనే కాగ్నిజెంట్ క్యాంపస్ శంకుస్థాపనకి వెళ్ళడం, దానిని ఏ విధంగా చూడాలి, దాని పట్ల ఆయన చిత్తశుద్ధి పట్ల అలాగే నిరంతర కృషి పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైనటువంటి ముద్ర తెలంగాణ రాష్ట్రం పైన వేయాలనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 10 రోజుల పాటు విదేశీ పర్యటన చేశారు. విదేశీ పర్యటన చేసిన తర్వాత హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ స్టైల్లో లేరు. ఎప్పుడూ సరే ఆయన నిరంతరం కష్టపడి పనిచేయాలనేటటువంటి లక్ష్యంగానే ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి కొత్త క్యాంపస్ని సాయంత్రం 5 గంటలకి కోకాపేటలో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. చేసిన తర్వాత ఆయన కోకాపేట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు జరిగినటువంటి పర్యటనకు సంబంధించి కానీ అదేవిధంగా కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి కొత్త క్యాంపస్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని వేల పెట్టుబడుల్ని ఇక్కడ పెట్టబోతుంది అన్నటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారనేటటువంటి అంశం స్పష్టమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ ఏ విధంగా అయితే తన ముద్ర వేశారో అదే స్థాయిలో అదే స్టైల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేయాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే తన పర్యటన కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కానీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సునీల్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.